హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేసేయండి ఎట్లా ఉన్నారో. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి, కాకపోతే అన్ని కొత్త డిజైన్స్ అనమాట. అది కూడా స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజెస్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ అయిపోతే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, నేను స్టిచ్చింగ్ కాకముందు బ్లౌజ్ చూపించినా అని మీకు అర్థం కాదనమాట. అది ఎట్లా వస్తుంది, ఒకవేళ దానికి ప్యాచ్ వర్క్ చేసిన, ప్యాచ్ వర్క్ చేయాలా, స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం అర్థం కాదు కదా. స్టిచ్చింగ్ అయిపోతే మీకు ఒక క్లారిటీ అనేది అయితే ఉంటుంది. అట్లా ఈ వీడియోలో అయితే మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి. కాకపోతే అవి వచ్చేసి అయితే కొత్త డిజైన్స్ అనమాట. డిజైన్స్ ఎట్లా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాము. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని నా వీడియోస్కి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ చుట్టాలకు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి నా వీడియోస్ని. ఇంకా డిజైన్స్ ఏంటి అంటే, మనకు అన్ని కొత్త డిజైన్స్ అనమాట. ఒక్కొక్కసారి కొన్ని డిజైన్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయి. అట్లా కాకుండా కొన్ని డిజైన్స్, కొత్త డిజైన్స్ అయితే చేస్తూనే ఉంటాం కదా. ఆ డిజైన్స్ వచ్చేసి అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. కలర్ కాంబినేషన్ ఎట్లా ఉన్నాయో. ఇంకా మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి. బ్లూ కలర్ పైన ఇట్లా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. అసలు ఇదైతే చాలా బాగుందండి. మెయిన్గా కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి సింపుల్గా ఉన్న ఇంత బాగుంది చూడండి. కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి మనకు వెరైటీగా ఉందన్నమాట. మీరు ఒకవేళ షార్ట్ వీడియో చూసిన వాళ్ళైతే మీరు గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే నేను యాక్చువల్గా ప్యాచ్ వర్క్ చేద్దాం అనుకున్నాను. దీనికి బార్డర్ పైన చిన్న బార్డర్, ఒక కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చిన అనమాట. అది ఇచ్చి ఇది ఇచ్చి ఇంకా ఈ ప్యాచ్ వర్క్ వేసే వరకు, కొంచెం పైకి జరిపేసే వరకు ఏమైపోయిందంటే, హ్యాండిల్ లెంత్ అనేది చాలా పెద్దగా అయిందనమాట. ఇంకా అది ఇదన్నా కట్ చేయాల్సి వస్తుంది, ఇదన్నా కట్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఈ కింద కట్ వర్క్ ఏదైతే ఇచ్చినో అదైతే కట్ చేసినానండి. ఇంకా ఈ ఫ్లవర్ అనేది, బంచ్ అనేది ఇట్లా వస్తే మనకు కొంచెం లుక్ అనేది ఉంటుంది అనేసి అయితే ఇట్లా డిజైన్ చేసినాను. ఎందుకంటే షార్ట్ వీడియో చూసిన వాళ్ళైతే మీకు అర్థమైపోతుంది అనమాట. ఒకవేళ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోలో చూడండి ఎట్లా వేసినాం. ఇంకా ఈ డిజైన్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి. అసలు పైనుంచి బంచ్ లాగా వెరైటీగా ఇట్లా హ్యాంగ్ అయినట్టుగా అయితే ఉందన్నమాట. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే సింపుల్గా వస్తుంది చూడండి. ఇట్లా లీవ్స్ లాగా, చిన్న చిన్న లీవ్స్ లాగా. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం మనకు వెరైటీగా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. మెయిన్గా కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా, చాలా బాగుందన్నమాట. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి. ఇట్లా కాంబినేషన్స్ ఆపోజిట్ ఉన్నాయనుకోండి, మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ తీసుకోండి, ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే ఇంత క్లారిటీగా అయితే డిజైన్స్ వస్తాయి అనేసి. ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కూడా, ఇది కూడా కొత్త డిజైనే అండి. ఇది కూడా నేను షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను. కాకపోతే మీకు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఓవరాల్గా మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. కొంతమందికి మిషన్ పైన ఉన్నప్పుడు చూపిస్తే అర్థం కాదనమాట. దానికి హ్యాండ్స్కి ఎట్లా వచ్చిందో, నెక్కి ఎట్లా వచ్చిందో అనే డౌట్లు అయితే ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇట్లా వీడియో చూసిండ్రు అనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కొత్త డిజైన్ అండి. నేనైతే ఫస్ట్ టైం వేసినాను అనమాట. ఇంకా బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగుందో. మెయిన్గా ఇందులో కలర్ కాంబినేషన్ స్టెప్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట. ఓన్లీ నేను రెడ్ అండ్ గోల్డ్ కలర్ అయితే శారీలో ఉంది. ఇంకా సిల్వర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసిన చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుందా, సిల్వర్ కలర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసినాను. కాకపోతే మనకు దూరం నుంచి అయితే అది కనిపించట్లేదు. హ్యాండ్స్కి వచ్చేసి కూడా బార్డర్ పైన అయితే డిజైన్ చేయమన్నారు. ఇంకా డిజైన్ ఇట్లా అయితే ఇచ్చినాను చూడండి. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ వస్తుంది. ఇది ఏంటి అంటే, మనకు కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది. పట్టు క్లాత్ పైనే డిజైన్ చేయమన్నారు అనమాట. అందుకనే ఇట్లా బార్డర్ పైన అయితే డిజైన్ చేసినాను. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి. పట్టు శారీ అనమాట. పెద్ద బార్డర్ వచ్చేసి పెద్దగా ఉంది. హ్యాండ్స్కి అయితే ఇట్లా ప్లాన్ చేసినాను. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారమే బార్డర్ పైన అయితే వేసినాను అనమాట. ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే, అసలు ఈ డిజైన్ అయితే చాలా మంది అడిగిరండి. ఇంకా అక్క డిజైన్ మాకు సెండ్ చేయండి అనేసి అయితే చాలామంది బాగుందండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి. ఫ్లవర్ డిజైన్, టోటల్ కట్ వర్క్ డిజైన్ అనమాట. మెయిన్గా ఈ డిజైన్ క్లారిటీ ఏంటి అంటే, ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేది మనకు ఇట్లా గొలుసు కుట్టులాగా వచ్చిందనమాట. ఇంకొకటి ఈ ఫ్లవర్లో మనకు థ్రెడ్ ఫిల్లింగ్ అనేది, థ్రెడ్ అనేది చాలా తీసుకుంటుంది, టైం కూడా చాలా తీసుకుంటుంది అనమాట ఈ డిజైన్ వేయడానికి. ఇంకా వచ్చేసి అయితే ఇట్లా పైకి ఈ హాఫ్ డిజైన్ వచ్చేసి నేను కిందికి బార్డర్ అయితే ఇట్లా అటాచ్ చేసిన అనమాట. యాక్చువల్గా దీనికి పెద్ద బార్డర్ వచ్చింది,
కాకపోతే ఇట్లా డిజైన్ చేసినాను. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంది చూడండి. దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో అసలు. మెయిన్గా కలర్ కాంబినేషన్, డిజైన్ కూడా థిక్గా ఉందన్నమాట. థ్రెడ్ అనేది మనకు ఫిల్లింగ్ అనేది థిక్గా ఉందన్నమాట, అందుకనే ఇంత క్లారిటీగా అయితే ఉంది. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ వచ్చేసి అయితే ఉందండి, కాకపోతే ఫాల్కి ఇచ్చినాయి అనమాట. ఇంకా శారీ కాంబినేషన్ చూపించడానికి అయితే మీకు ఇప్పుడు వీలు లేదు. ఒకవేళ ఫోటో వీలైతే ఫోటో అయితే యాడ్ చేస్తానండి. ఇంకా ఈ డిజైన్స్ అయితే ఇవి, ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి, అవి హెమ్మింగ్కి ఇచ్చినాయి అనమాట. ఒకవేళ కంప్లీట్ అయిపోతే వేరే వీడియో చేసి నేను దానికి యాడ్ అయితే చేస్తాను. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ అండి. ఇవన్నీ డిజైన్స్ నేను అప్పుడప్పుడు వీడియోస్ తీసుకున్న డిజైన్స్ అనమాట. అన్నీ ఒకేసారి తీయడానికి అయితే వీలు అయితే లేదు, ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కసారి అర్జెంట్ ఉన్నప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకా డిజైన్ వచ్చేసి అయితే ఇదండి, పాత డిజైనే. కాకపోతే కొంతమంది కస్టమర్స్ ఎట్లా ఉంటారంటే మీరే సెలెక్ట్ చేసి మీరే వేసేయండి అని మనకే చాయిస్ వదిలేస్తారనమాట. అట్లాంటి వాళ్ళకైతే నేను తొందరగా సజెషన్ అయితే ఇయ్యానండి. నా పైన అయితే వేసుకోను, ఈ డిజైన్ వేస్తా ఆ డిజైన్ వేస్తా అనేసి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చకపోవచ్చు, మన మీద వదిలేసినా కానీ వాళ్ళ మనసుకు నచ్చకపోవచ్చు. అందుకనే నేను ఒక్కొక్కసారి అయితే నేను చెప్పేస్తాను, నాతో కాదండి మీరే ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, నేను దానికి అది బాగుంది లేదు అనేసి అయితే చెప్తూ ఉంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే ఇదండి. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో డిజైన్స్ తీసుకున్నప్పుడు ఫుల్ జరీతోనైతే డిజైన్ ఇట్లా చేసి పెట్టినా అనమాట. ఇంకా నేను ఒకసారి ఆఫర్లో అయితే నేను సేల్ చేసిన అండి. అదే డిజైన్ మళ్ళీ నాకు స్టిచ్చింగ్కి ఇచ్చారు. ఇంకా కలర్ కాంబినేషను మొత్తం ఫుల్ జరీతోనమాట వర్క్ వచ్చేసి. కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది స్టిచ్చింగ్ కూడా అయిపోయింది అనమాట. మీకు చూపిస్తే కొత్త డిజైన్ లాగా ఇట్లా ఐడియా అయితే ఉంటుంది కదా అనేసి అయితే ఇట్లా చూపిస్తున్నానండి. ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా బ్లౌజెస్ అయితే ఇవ్వండి. మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చినా, మీకు ఫార్మేట్ కావాలన్నా, లేదంటే నా దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకున్నా కానీ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, వస్తున్నాము అంటున్నారు, లొకేషన్ కావాలి అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి డిజైన్స్ అయితే చాలామంది తీసుకుంటున్నారు, గ్రూప్లో కూడా యాడ్ అవుతున్నారు అంట. మనకు తెలిసిందే కదా, గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్లో నేను తీసుకున్న డిజైన్స్ అందులో యాడ్ చేస్తే మీకు ఒకవేళ కావాలి అంటే మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు ఇష్టం ఉంటేనే గ్రూప్లో యాడ్ కావచ్చు. అండ్ ఇంకొకటి డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు చాలామంది కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు అక్క మాకు ఆ డిజైన్ వేయండి అనేసి అయితే అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకు సెండ్ చేస్తున్నాను నేను, కాకపోతే వాళ్ళకు తెలుస్తలేదు అనమాట. వాట్సాప్ నుంచి ఎట్లా తీసుకోవాలి, మెయిల్ ఐడి నుంచి ఎట్లా తీసుకోవాలి అనేసి కొంచెం క్లారిటీగా మీరు తెలుసుకున్న తర్వాతనే డిజైన్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క 2-3 టైమ్స్ అయితే పంపించాల్సి వస్తుంది అనమాట. నాకు ఇబ్బంది అవుతుంది, ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా డిజైన్స్ అయితే ఇవ్వండి. మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి, నాకు వాట్సాప్కి అయితే సెండ్ చేయండి. నేను మీరు కాల్స్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోయినా కానీ ఒకవేళ మీరు వాట్సాప్లో మెసేజ్ చేసారనుకోండి, నాకు వీలున్నప్పుడైతే నాకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. ఇంకా ఇదండి సంగతి అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.